సర్క్యులర్ ఎకానమీపై సెక్రటేరియట్లో సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ఈ భేటీలో చర్చించారు. రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 రంగాలపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. మున్సిపల్ వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్థాల నుంచి సర్క్యులర్ ఎకానమీ సృష్టించేలా కార్యాచరణ రూపొందించనుంది. వీటికి అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నగరపాలక సంస్థలు, పంచాయతీల్లో జీరో వేస్ట్ లక్ష్య సాధనకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్. థ్యాంక్ యూ శ్వేత. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను ప్రతిష్టపరిచేలా 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మొదటగా రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో ఈ సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ఆధునిక యంత్రాల్లో వినియోగం చేయించాలని కూడా సూచించడం జరిగింది. పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని సీఎం ఆదేశించారు. 90 రోజులుగా రీసైక్లింగ్, అలాగే చెత్తను వేరు చేయడంపై ప్రత్యేకంగా కార్యాచరణలు, అలాగే ప్రణాళిక కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రధానంగా సర్క్యులర్ ఎకానమీపై ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఈ సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించి, అలాగే వనరులను పునర్వినియోగంపై ప్రధానంగా కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటు, అలాగే మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలను పరిశీలించాలని చెప్పేసి కూడా సూచించారు. మొదటి దశలో భాగంగా విశాఖపట్నంలో 400 ఎకరాల్లో ఈ సర్క్యులర్ ఎకానమీ పార్కును ఏర్పాటు చేయాలని, అంతర్జాతీయ స్థాయిలో దీన్ని నిర్మించాలని, ఇందుకోసం వివిధ దేశాల్లో పార్కులను పరిశీలించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. మరోవైపు ఇప్పటికే మా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సర్క్యులర్ ఎకానమీకి సంబంధించినటువంటి పార్కులను, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తో ఏ రకమైనటువంటి అద్భుతాలు ఆ రాష్ట్రాల్లో సృష్టిస్తున్నారని ఆయన కంప్లీట్ గా వెళ్లి కొద్దిగా అధికారులతో వెళ్లి అధ్యయనం కూడా చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అన్న దానిపైన కూడా పూర్తిగా అధికారులు అయితే ముఖ్యమంత్రికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. 11 రంగాల్లో 3 శాఖల పైన కూడా ప్రధానంగా దృష్టి సారించేలా ఈ రోజు జరిగినటువంటి చర్చల్లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా బ్యాటరీలు, అలాగే మున్సిపల్ వాహనాలకు సంబంధించి లిథియం బ్యాటరీలు, జిప్సం టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్థాలు వంటి 11 రంగాలపైన దృష్టి పెట్టడంతో పాటు అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖ కార్యాచరణను కూడా సిద్ధం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఇటు నగరపాలక సంస్థలు, అలాగే పంచాయతీల్లో కూడా జీరో వేస్ట్ లక్ష్య సాధనతో కృషి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులకు సూచించడం జరిగింది. వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించ స్వచ్ఛత అవార్డులను కూడా వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి గాంధీ జయంతి ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా కంప్లీట్ గా ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికి మాత్రం ప్రస్తుతం పూర్తిగా రాష్ట్రంలో శుభ్రత పరిశుభ్రతను పాటిస్తూ వ్యర్థాల నుంచి, చెత్త నుంచి పరిపూర్ణంగా ఉపయోగపడేలా, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా కంప్లీట్ గా కూడా అధికారులు కసరత్తు చేయాలని చెప్పి సూచించడంతో పాటు ప్రధానంగా స్వయం సహాయక బృందాలతో పాటు, అంటే ఏవైతే అంగన్వాడీలు ఉన్నాయో, అలాగే పాఠశాలలు, కళాశాలలు, ఇటు బస్ స్టాండ్లు, ఆసుపత్రులు, సో వీటన్నిటికీ సంబంధించి కంప్లీట్ గా దీంతో పాలు పంచుకోవాలని, వారందరికీ కూడా ఈ స్వచ్ఛత అవార్డ్స్ లో అంటే కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి మాత్రం వీలైనంత త్వరగా ప్రణాళికనైతే సిద్ధం చేసుకొని ఈ ఎకానమీకి సంబంధించిన దాంతో పూర్తిగా దృష్టి సారించాలని చెప్పేసి కూడా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. శ్వేత. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.